ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. భార్యతో 7 అడుగులు నడిచి తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్తే భార్య పాలిట యముడయ్యాడు. ఈ దారుణం హైదరాబాద్లోని నల్లకుంటలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ కి చెందిన వెంకటేష్, త్రివేణి ఇద్దరు పిల్లలతో నల్లకుంటలో ఉంటున్నారు. త్రివేణిపై అనుమానం పెంచుకున్న భర్త రోజూ గొడవ పడేవాడు. భర్త వేధింపులు తాళలేక త్రివేణి పుట్టింటికి వెళ్ళింది. ఇటీవల త్రివేణి హైదరాబాద్కు రావడంతో ఆమెతో వెంకటేష్ మళ్లీ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రతరం కావడంతో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కూతురును సైతం మంటల్లోకి తోసేసి పరారయ్యాడు. అరుపులు విన్న స్థానికులు వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ త్రివేణి మృతి చెందగా కూతురు గాయాలతో బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన నిందితుడిని పట్టుకుని రిమాండ్కు తరలించారు. నేను మా ఇంటి పక్క ఇల్లు ఇది. అమ్మాయి పేరు త్రివేణి, ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చి మంచిగా కొన్నులా మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసిన అమ్మాయిని బండి కొనిచ్చి లవ్ మ్యారేజ్ చెప్పేది అమ్మాయి చేసుకొని వచ్చేది మంచిగానే ఉంది. ఆ బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడి ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు, ఇంటికి వచ్చారు. పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయారు, పంచాయతీ పెట్టి ఇప్పుడు సామాన్ చేసేది. ఆయన రాలేక ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కతే 2 పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మ దగ్గర పిల్లలు పోటీ పని పోయేది వచ్చేది. అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. వాడు ఏం పని చేయకపోతుండే, అయినా బండి ఎక్కిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుండో ఎవరికి ఏం తెలియదు. ఏం తెచ్చిస్తుండో తెలియదు. కానీ అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ అన్ని కొనుక్కుంది. అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది. ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. భార్యతో 7 అడుగులు నడిచి తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్తే భార్య పాలిట యముడయ్యాడు. ఈ దారుణం హైదరాబాద్లోని నల్లకుంటలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి. హైదరాబాద్ నగరంలో వరుసగా కొన్ని రోజులుగా చూసుకుంటే మనం రోజు ఎక్కడో ఒక చోట ఈ హత్యలు జరగడం అయితే కలకలం రేపుతుంది. మనం ముఖ్యంగా ఈ భార్యాభర్తల మధ్య జరిగినటువంటి వివాదాలను కూడా చూసుకున్నట్లయితే మనం గతంలో కూడా చాలా ఘటనలు జరిగాయి. కొద్ది రోజుల క్రితం మేడిపల్లిలో భార్య హత్య చేస్తే ఈ ప్రస్తుతం జరిగిన ఘటన మొత్తం నల్లకుంటలో భార్యను భర్త అత్యంత కిరాతకంగా చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నల్లకుంటలో జరిగిన విషయం కనుక మనం పరిశీలిస్తే అయితే వెంకటేష్ ఎవరైతే భార్యాభర్తలు త్రివేణి, వెంకటేష్ వాళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారు. వారు చాలా రోజులుగా కూడా నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. అయితే వీళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళది స్వస్థలం నల్గొండ జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన వారు. అయితే వీళ్ళు గత కొన్ని రోజులుగా కూడా నల్లకుంటలో నివాసం ఉంటారు. అయితే ఈ మధ్య భార్య పైన భర్తకు అనుమానం రావడంతో కూడా ఈ మధ్య 2 రోజుల కిందట కూడా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. భార్య పైన అనుమానం రావడంతో తరచుగా గొడవలు జరుగుతుందేమని కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తం పథకం ప్రకారమే ఈ వెంకటేష్ తన వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్ ను భార్య పైన పోసి అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. కూతురు అడ్డు రావడంతో కూడా కూతురుని కూడా మంటల్లోకి చేసే ప్రయత్నం చేశాడు. అయితే కూతురు స్వల్ప గాయాలతో అయితే బయటపడిందని కూడా మనకు స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకుంటే మాత్రం హత్య చేసిన వెంకటేష్ వెంబడి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి భర్త అయినటువంటి వెంకటేష్ ను 12 గంటల లోపే పట్టుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. దంపతులకు సంబంధించి మనం ఒకసారి విషయాల్లోకి వెళ్తే వాళ్ళకి స్వస్థలం నల్గొండ జిల్లా హుజూర్ నగర్ పట్టణం. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. అయితే మొత్తం ఆ పిల్లలు చూస్తున్నా కానీ ఈ ఘటన ఈ దారుణానికి అయితే పాల్పడ్డాడు. కూతురు స్వల్ప గాయాలు అయితే బయటపడింది. కుమారుడు బయటకు స్థానికులకు చెప్పే ప్రయత్నం చేశాడని తెలుస్తుంది. దానికి అయితే స్థానికులకు చెప్పే ప్రయత్నం చేసేప్పటికీ కూడా బయటికి వెళ్ళి చెప్పే లోపల ఈ దారుణం అయితే జరిగిపోయింది. అత్యంత ఆమె మంటల్లో కాలిపోతూ అక్కడికక్కడే చనిపోయింది. కూతురికి గాయాలు కావడంతో కూతురిని హాస్పిటల్లో జాయిన్ చేయించారు. అయితే ఎలాంటి ప్రాణాపాయం లేదని కూడా డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తుంది. వీరు మొత్తం కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా కూడా నల్లకుంటలో నివాసం ఉన్నారు. తరచుగా ఆమె
ఆఫీస్కి వెళ్లే సమయంలో కావచ్చు, ఆ తర్వాత ఆమె బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైతే ఇంటికి లేట్ రావడం జరుగుతుందని కూడా ఆమె పైన అనుమానం వ్యక్తం చేశాడు. తరచూ వారి మధ్య అయితే ఈ మధ్య బాగా గొడవలు పెరిగిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఇలా గొడవలు పెరిగిన నేపథ్యంలోనే ఆమె ఎవరైతే త్రివేణి ఎవరైతే ఉన్నారో ఆమె వాళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే పుట్టింటికి వెళ్ళిన నేపథ్యంలో భర్త వెంకటేష్ కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, ఎలాంటి గొడవలకు తావిందని కూడా చెప్పేసి మళ్ళీ వాళ్ళిద్దరు వాళ్ళ భార్యను కూడా ఇక్కడికి నల్లకుంటకు తీసుకొచ్చాడు. అయితే నల్లకుంటకు తీసుకొచ్చిన ఈ క్షణంలోనే క్షణికావేశానికి లోనయ్యి ఏదైతే భార్యని మాత్రం అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పంటికి చంపి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఫిర్యాదు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం ఇలాంటి ఘటనలకు తావివరాదు, నిజంగా మానవ సంబంధాలు మొత్తం మంటగలుస్తా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు పాల్పడ్డటువంటి వెంకటేష్ ని కఠినంగా శిక్షించాలని కూడా స్థానికులతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఎవరైతే త్రివేణి ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా అయితే బాగా చూసుకుంటానని చెప్పి మాకు నమ్మించి మా దగ్గర నుండి మా అమ్మాయిని తీసుకొచ్చి అత్యంత కిరాతకంగా హత్య చేశాడని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు అయితే మొదలుపెట్టారు. అయితే మొదట్లో వెంకటేష్ ప్రవర్తన బాగానే ఉండేదా, కలిసే ఉండేవాళ్ళ? ఎప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు కనిపించింది? అయితే దాదాపు వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం కొద్ది రోజుల క్రితమే వీళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే మొదట్లో బాగానే ఉండేవారు వాళ్ళకిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ మధ్యనే గొడవలు రావడంతో తరచూ ఆమె పనికి వెళ్లే సమయంలో వచ్చి ఆమె ఎక్కడైతే వర్క్ చేస్తుందో అక్కడ నుంచి ఇంటికి వచ్చే సమయంలో కూడా కాస్త లేట్ గా వస్తుండడంతో కూడా అక్కడ కూడా అనుమానం తెచ్చేది. ఆమె పైన పూర్తిగా అనుమానం పెరిగిపోవడంతో తరచూ గొడవలు కూడా జరిగాయట. ఆ గొడవలు జరిగిన అనంతరం కూడా ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా పుట్టింటికి వెళ్ళిపోయిన తరుణంలోనే అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి మనం కలిసి ఉందాం, మంచిగా చూసుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ నల్లకుంటలో నివాసం చాలా రోజుల నుంచి కూడా నల్లకుంటలో ఉంటున్నారు, అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే ఈ ఘటనలోనే మరీ ఇంకా అనుమానం పెరిగిపోవడంతో కూడా ఈ పథకం ప్రకారం ఎప్పుడైతే ఆయన చంపాలని ఒక ఉద్దేశంతోనే పెట్రోల్ తీసుకొచ్చాడు. పిల్లలు చూస్తున్నా కానీ ఈ దారుణానికి అయితే ఒడిగట్టాడు. ప్రస్తుతం అయితే ఆయన పోలీసులు అదుపులో ఉన్నాడు. దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు అయితే మొదలు పెడుతున్నారు. అయితే మొదట్లో వీళ్ళు ప్రేమ వివాహం కాబట్టి అన్యోన్యంగా ఉన్నారు. ఈ మధ్యనే తరచూ గొడవలు రావడంతో భార్య పైన అనుమానం పెంచుకొని ఈ దారుణానికి ఒడిగట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.